తల్లి చేసిన తప్పుకి కూతురికి శిక్ష. తల్లి చేసిన తప్పేంటి? మేఘన వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మేఘన ఒక అనాథ. వంశీ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా చిన్నవి. పెళ్లి చేసుకుని వంశీ ఇంటికి తీసుకెళ్లాడు. వంశీ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి అన్నారు. ఆ అమ్మాయిని వదిలేసి వస్తేనే ఇంట్లోకి రమ్మన్నారు. వంశీ దానికి అంగీకరించలేదు. అమ్మా నాన్న, మీకు మా జంట నచ్చకపోతే వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకుదాం అలా అనగానే వాళ్ళ ఇంట్లో ఏదో మాట్లాడుకుని ఇద్దరిని ఇంట్లోకి రమ్మన్నారు. ఇక రోజు రోజుకి మేఘనని చాలా టార్చర్ పెట్టేవారు. కట్నం లేదు, ఏం లేదని. ఇంటి పని వంట పని తీరిక లేకుండా చేయించేవారు. పాపం మేఘన వాళ్ళ టార్చర్ భరించలేక ఒకసారి వంశీకి చెప్పింది, కానీ వంశీ పెద్దగా పట్టించుకోలేదు. ఎలాగైనా మేఘనని ఇంటి నుంచి పంపించాలని ఇక వంశీ మనసు మార్చడానికి ప్రయత్నించారు. మేఘనని తప్పుగా చూపించారు. వాళ్ళ మాటలు విన్న వంశీ కూడా మేఘనని టార్చర్ పెట్టడం, కొట్టడం, తిట్టడం మొదలుపెట్టాడు. మేఘన ప్రెగ్నెంట్ అని తెలిసింది. అదే మాట వంశీకి చెప్తే, ఆ ప్రెగ్నెంట్ నా ద్వారానే వచ్చిందా లేక ఇంకెవరికైనా అని అన్నాడు. వంశీ మనసుని అంతలా మార్చారు. కొన్ని రోజులకు నిండు గర్భిణి అని చూడకుండా విడాకుల పేపర్ మీద సంతకం చేసుకుని బయటికి నెట్టేశారు. పాపం మేఘనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తెలిసిన వారిని అందరినీ అడిగింది. ఎవరూ తన మీద జాలి చూపలేదు. రాత్రి అవుతుంది. నిండు గర్భిణి గుడిలో పడుకుంది. సమయం రాత్రి 11:30. చుట్టూ చీకటి. మనుషులు ఎవ్వరూ లేరు. అప్పుడే మేఘనకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు తట్టుకోలేకపోయింది. ఎంత అరిచినా ఎవ్వరూ రాలేదు. ఆ తర్వాత ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. తను చనిపోయింది. మరుసటి రోజు ఉదయం గుడిలో పూజారి చూసి పోలీసులకు ఫోన్ చేశారు. పాపం ఆ చిన్న పాప ఆకలేసి తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడుస్తుంది. తనను ఎత్తుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అటు నుండి వెళుతున్న ఒక పెద్ద మనిషి ఆ పాపను నేను పెంచుకుంటాను, నాకు ఇవ్వండి అని పోలీసులను అడగగానే అతని వివరాలు తీసుకొని ఆ పాపని అతనికి అప్పగించారు. మేఘన శవాన్ని దిక్కు లేని అనాథ శవంలా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దహనం చేశారు. పాపం మేఘన తనకంటూ ఒక కుటుంబం దొరికిందని ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. చివరికి అనాథగా ఉండి అనాథగానే వెళ్ళిపోయింది. ఆ పాపని తీసుకువెళ్ళిన తాత పేరు రామయ్య. అతనికి భార్య తప్ప ఎవ్వరూ లేరు. కొడుకు పుట్టి చనిపోయాడు. మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు పిల్లలు ఉంటే బాగుండు అని అనుకునేవారు. రామయ్య పళ్ళమ్ముతాడు. సూరమ్మ రామయ్య భార్య. ఆమె కూరగాయలు అమ్ముతుంది. వచ్చిన డబ్బులతో ఇల్లు గడిపేవారు. వాళ్ళకంటూ ఉన్న ఆస్తి ఒక చిన్న ఇల్లు. పాపని చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మవారి ఆలయంలో పుట్టిందని ధనలక్ష్మి అని పేరు పెట్టారు. పాప వాళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి గిరాకీ కూడా బాగా వచ్చేది. అలా కొన్ని సంవత్సరాలకు డబ్బులు పోగేసి సొంతంగా ఒక షాపు పెట్టుకున్నారు. అది కూడా బాగానే నడుస్తుంది. అంతా పాప వచ్చిన వేళ విశేషం అని ధనలక్ష్మి గారాబంగా చూసుకునేవారు. ధనలక్ష్మి 10వ తరగతి. ఎప్పుడు స్కూల్ ఫస్టే. స్కూల్లో అయిపోగానే వచ్చి ఇంటి పని చేసేది. ధనా, ఎందుకమ్మా నీకు పనులు? నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళి చదువుకో అని అనేది సూరమ్మ. చదువుకున్నాను బామ్మ, అయినా మీరు షాపుకి వెళ్ళొచ్చి ఇంటి పని వంట పని చేస్తే మీకు అలసటగా ఉండదా? అందుకే నేను ఇంటి పని చేస్తాను. అయినా ఇదేమి పెద్ద బరువు పనేమీ కాదు కదా. పైగా ఇప్పుడు నేను ఈ పనులు నేర్చుకోకపోతే రేపత్తగారింటికి వెళ్ళాక మిమ్మల్ని తిడతారు. అది నాకు ఇష్టం లేదు అని అంది. ఓసి దొంగ పిల్ల, మాటలు బాగా నేర్చుకున్నావు. తాతయ్య ఎగ్జామ్ ఫీజు కట్టాలి అని అడగగానే అలాగే తల్లి రేపు తీసుకుందవులే. ఈరోజు వంట ఏం చేయమంటావు ధనా అని బామ్మ అడిగితే నీకు ఇష్టం బామ్మ అంది. ఏం పిల్లో ఏమో, ఎప్పుడు ఇది కావాలని అడగదు. ఏది పెట్టితే అదే తింటుంది.
ధన స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళింది. వాళ్ళ కాలనీలో ఉండే కొందరు అదే కాలేజీ చదువుతున్నారు. ఒరేయ్, అదిగో ఆ ధన ఉంది కదా, అమ్మ నాన్న లేరు, అమ్మ మంచిది కాదట, చెడు తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకుని ఈమెను కని చనిపోతే ఈ కాలనీలో ఉండే రామయ్య తాత తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ఇది కూడా అలాగే అవుతుందని ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ధన ఆ మాటలు విని చాలా బాధపడింది. ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. ఏమైంది ధన, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు అని బామ్మ అడిగింది. అమ్మ తప్పు చేసి నన్ను కనిందట, నేను కూడా అలాగే అవుతానట, నేనొక అనాథనని నన్ను మీరు పెంచుకుంటున్నారని అందరూ ఏడిపిస్తున్నారు కాలేజీలో పిల్లలు అని చెప్పింది. చూడమ్మా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, అవి నువ్వేమీ పట్టించుకోకు, నీకు మేమున్నాం. పాపం మీ అమ్మ నిన్ను కని చనిపోయింది. కొంతమంది తప్పు చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని అంటారు, మరి కొంతమంది మీ అమ్మ నచ్చక కావాలనే మీ నాన్నగారే ఇంట్లో నుంచి గెంటేశారని అంటున్నారు. ఏది నిజమో మాకు తెలియదు. నీకంటూ ఒక పెద్ద కుటుంబం ఉండేది, వారెవరో ఏంటో కూడా మాకు తెలియదు. పోలీసులు అంటుంటే విన్నాము, మీ అమ్మ చనిపోయిందని చెప్తే మాకు సంబంధం లేదని అన్నారట, ఎప్పుడో తనని వదిలేశామని చెప్పారట, కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అయినా ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు, నీకు తాతయ్య నేను ఉన్నాం కదా అని చెప్పింది సూరమ్మ. ఇక ధనలక్ష్మి అలా కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది అబ్బాయిలు ధనాన్ని చాలా అసభ్యంగా మాట్లాడేవారు. తన శరీర అవయవాల గురించి చెబుతూ తనను చాలా బాధ పెట్టేవారు. ఒకడు ప్రేమిస్తావా లేదంటే యాసిడ్ పోయినా అని బెదిరించేవాడు. ధన భయపడుతూ ఇంటికొచ్చేది. ఇక తన చదువు పూర్తయింది. ధన, నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, ఒక సంబంధం వచ్చింది, నువ్వేమంటావు తల్లి అని అన్నాడు రామయ్య. నాకిప్పుడే పెళ్లి వద్దు తాతయ్య, నేను ఉద్యోగం చేయాలని అంటుంది. చూడమ్మా, ఉద్యోగం ఏదో పెళ్ళయ్యాక చేసుకోవచ్చు కదా, నీకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోతుంది, అయినా మేమింకా ఎన్ని రోజులు బతుకుతాం అని అంది సూరమ్మ. బామ్మ, నాకు ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఉంది, అయినా నాకు ఈ పెళ్ళి అవసరమా, మీతోనే ఉంటాను అంది ధన. అలా అనకు తల్లి, నా బంగారం కదూ, అబ్బాయి కూడా మంచివాడు, ఉద్యోగం చేస్తున్నాడట, ఒప్పుకోమ్మా, అబ్బాయి నచ్చితేనే చేసుకో, లేదంటే వేరే సంబంధం చూద్దాం. మాకు నీ పెళ్లి చూడాలని, నీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని ఉంది. సరే తాతయ్య, మీ ఇష్టం, రేపు అబ్బాయి వాళ్ళని రమ్మంటాను, నీకు నచ్చితే చాలు, నేను చూసే పని లేదు, నేను తాళి కట్టించుకుంటా, అయినా మీరు నాకు మంచివాడినే కదా చూసేది అంది ధన. మరుసటి రోజు వాళ్ళు వచ్చారు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. తాతయ్య బామ్మకి కూడా అబ్బాయి నచ్చాడనేసరికి మీ ఇష్టమే నా ఇష్టం అని ధన చెప్పింది. ఇంకా ధనని లోపలికి పంపించి కట్న కానుకల గురించి మాట్లాడుకున్నారు. కట్నం బాగానే రామయ్య స్తోమతకు మించి అడిగారు. అందుకు రామయ్య సరేనని ఒప్పుకున్నాడు. ఎందుకంటే అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. రేపటి రోజున ధన భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నారు. ఇక నిశ్చితార్థం ఖాయం చేశారు. నిశ్చితార్థం బాగానే జరిగింది. పెళ్లి సమయానికి డబ్బులు మొత్తం ఇవ్వాలని అన్నారు. పెళ్లి దగ్గరలో ఉంది, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని అడిగింది సూరమ్మ. అదే ఆలోచిస్తున్నాను, షాపు అమ్మేద్దామని అనుకుంటున్నాను, ధన సంతోషం కంటే మనకేది ముఖ్యం కాదని అన్నాడు. అలాగే అయ్యా, కాస్త పెళ్లి సమయానికి డబ్బులు చేతిలో పడితే చాలు. అబ్బాయి తల్లి మరీ చెప్పింది, పెళ్లికి ముందే డబ్బు కావాలని. ఈ మాటలన్నీ ధన వింటుంది. ఏంటి తాతయ్య, అంత డబ్బు అడిగారా? అయినా మీరెందుకు ఒప్పుకున్నారు? వద్దు తాతయ్య, నాకు ఈ పెళ్లి వద్దు. అయ్యో తల్లి, అలా అనకు, డబ్బులు నేను తీసుకొస్తాను, అయినా నిశ్చితార్థం అయ్యాక ఇలా పెళ్ళొద్దంటే బాగోదు. ఏమైనా పర్వాలేదు, నాకు ఈ పెళ్లి వద్దు. పెళ్లి కోసం షాపు అమ్మితే రేపు మీకు ఆధారంగా ఏముంటుంది?
అని అంది ధన. మాకు వయసైపోతుంది, చేత కావడం లేదు. ఈ సమయంలో షాపును నడిపించలేకపోతున్నాం, అందుకే అమ్మాలనుకుంటున్నాం. తాతయ్య, మీరు నా కోసం చాలా చేశారు. ఎక్కడో అనాథగా ఉండవలసిన నన్ను తీసుకొచ్చి గారాబంగా చూసుకున్నారు, చదివించారు. ఇంత దాన్ని చేశారు, చాలు, ఇంకేమీ వద్దు. నేను బతుకున్నన్నాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నాకు పెళ్ళి వద్దు. అయినా వాళ్ళిప్పుడే ఇలా అడిగారంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటారో తెలియదు, అందుకే వద్దు అని అంది. దయచేసి అలా అనకమ్మా. ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారని అంది భామ. అనుకోని భామ, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. ధన, నీకు మా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నాకు అడ్డు చెప్పకు. నీ పెళ్లి ఘనంగా జరిపించే బాధ్యత మాది. దానికోసం మా తల తాకట్టు పెట్టైనా సరే నీ పెళ్లి చేస్తాం. ఆ తర్వాత ఏమైపోయినా సరే పర్వాలేదు. నువ్వు పెళ్లి చేసుకోనంటే నా మీద ఒట్టే అని అన్నాడు రామయ్య గారు. తాతయ్య, అలా అనకు, నేనే పెళ్లి చేసుకుంటాను. మీ ఇష్టం ప్రకారమే పెళ్లి చేయండి అనగానే తాత భామ ఆ మాటలకు ఎంతగానో సంతోషించారు. షాపు అమ్మగా వచ్చిన డబ్బులు కట్నం కింద పెళ్లి ఖర్చులు కని దాచి ఉంచారు. ఇంకా కొన్ని డబ్బులు కావాలి. అబ్బాయికి చెప్తే పెళ్లి తర్వాత ఇవ్వండి, పర్వాలేదు అని అన్నాడు. రామయ్యకి కొంచెం ధైర్యం వచ్చింది. పెళ్లి రేపనగా ధన ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావని అన్నారు రామయ్య. రేపు పెళ్ళై వెళ్ళాక మీరు ఒంటరిగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. మందులు నేనిస్తే కానీ వేసుకోరు అని అంది. ఓసిని, దీనికింతలా ఎడవలా? అయినా నువ్వు బాగా దూరంగా వెళ్తున్నావా? దగ్గరేగా. నాకు బాగోకపోతే మీ ఇంటికి వస్తాను. లేదంటే నువ్వు వచ్చి మాకు బాగయ్యేదాకా ఉండి వెళ్ళొచ్చు. రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. నువ్వు బాధపడకు. పెళ్లి కూతురు బాధపడితే మంచిది కాదు. నువ్వు ఇలా ఏడుస్తుంటే చూస్తూ మేము తట్టుకోలేమని ఓదార్చి వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు రామయ్య. పెళ్లి చాలా ఘనంగా చేశారు. ఏ లోటు లేకుండా పెళ్లి కొడుకు పేరు కిరణ్. పెళ్లిలో కూడా కిరణ్ వాళ్ళ అమ్మ రామయ్యతో, చూడండి, పెళ్ళయింది కదా అని డబ్బులు మర్చిపోకండి. సమయానికి డబ్బులు ఇవ్వాలి, అర్థమవుతుందా అని అంది. అలాగే, తప్పకుండా ఇస్తాను. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారు రామయ్య గారు. అప్పగింతలు అయిపోయాయి. కిరణ్ ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెలు, ఒక బామ్మ. కిరణ్ వాళ్ళ నాన్నమ్మ ఉంటారు. ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. ఆ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకుందాం. కిరణ్ వాళ్ళమ్మ సుగుణ, కోపిష్టి, డబ్బు పిచ్చి ఎక్కువ. మామ శంకర్ సుగుణ చెప్పు చేతుల్లో ఉంటాడు. ఇక ఆడపడుచు మోక్ష ఇంటర్ చదువుతుంది. ఇక బామ్మ వయసు పైబడింది కాబట్టి కంటి చూపు మందగించింది. అప్పుడప్పుడు తన పని తను కూడా చేసుకోలేని పరిస్థితి. కిరణ్ చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు. సుగుణ, చూడమ్మాయి, మీ ఇంట్లో లాగా ఇక్కడ ఉండటానికి అంటే కుదరదు. పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసి టిఫిన్ చేయాలి. కిరణ్ ఆఫీస్కి వెళ్లేలోపే వంట పూర్తి చేసి బాక్స్ కట్టాలి. వాడు వెళ్ళాక బట్టలు ఉతికి అదిగో ఆ ముసలావిడని చూసుకోవాలి. మళ్ళీ సాయంత్రం కూడా అంతే. అర్థమైందా అని అత్తగారన్నారు. అలాగే అత్తయ్య అని అంది. ఇక రోజు నుండి ధన ఇంటి పని, వంట పని మొత్తం చూసుకునేది. ఇంట్లో వాళ్ళందరి బట్టలు ఉతికేది. ఒక పని మనిషిలా రోజు చేసేది. ఇంటి పని మొత్తం చేసి అలసిపోయి పడుకున్న భర్త కామ వ్యధతో పిలిచినప్పుడు ఇష్టం లేకున్నా భర్త కోరిక కాదనక రంభలా తనకు సుఖాన్నిచ్చేది. కొన్ని రోజులకు ధన ప్రెగ్నెంట్ అని తెలిసింది. బామ్మ, తాతయ్యకు తెలిసి చాలా సంతోషపడ్డారు. కిరణ్, నేను మా ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులుండి వస్తానని అంది. ఎప్పుడు వెళ్ళినా ఒక రోజు కూడా ఉండేదే లేదు, ప్లీజ్ అని అడిగింది. అలాగే ధన, అమ్మకి చెప్పి వెళ్ళు అని అన్నాడు. కాదు కిరణ్, కాస్త నువ్వు ఒక మాట చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. అమ్మో, నేను చెప్పను, నన్ను అమ్మ తిడుతుంది. వెళ్ళాలనుకుంటే నువ్వే చెప్పి వెళ్ళు, అంతేకాని నన్ను మాత్రం
అనకు అని అన్నాడు. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి వస్తాను. వాళ్ళని చూడాలని ఉంది. దానికి సుగుణ వారం రోజులుంటే ఇంట్లో పనులు ఎవరు చూసుకుంటారు? పైగా మీ ఆయనకి పొద్దున్నే ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా అంది. ప్లీజ్ అత్తయ్య, ఎందుకో వాళ్ళతో ఉండాలనిపిస్తుంది అనగానే, అనిపిస్తే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు, వాళ్ళతోనే ఉండకపోయావా అని అంటుంది. మరలా వెంటనే సరే వెళ్ళు, కానీ వారం రోజులు కాదు, 2 రోజులుండి రావాలి. వాడు 2 రోజులు బయట తింటాడులే, ఎక్కువ ఉండకు. ఇంకో విషయము, నువ్వు వచ్చేటప్పుడు కట్నం డబ్బులు తీసుకురా. నెల కింద ఇస్తానని అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. డబ్బులతో రా, లేదంటే నేను వెళ్ళి అడగాల్సి వస్తుంది. అందుకు ధన సరే అని వెళ్తుంది. అమ్మా ధన, వచ్చావా తల్లి, బాగున్నావా అని అన్నాడు రామయ్య గారు. బాగున్నా తాతయ్య, మీరెలా ఉన్నారు? నువ్వు తల్లివి కాబోతున్నందుకు సంతోషంగా ఉంది అని అంది బామ్మ. ఏంటమ్మా అలా చిక్కిపోయావు, ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా అని అడిగాడు. అయ్యో తాతయ్య, నన్ను బాగా చూసుకుంటున్నారు. మీరు నా గురించి బెంగ పెట్టుకోకండి. నేను ఇంటికి వెళ్ళగానే వాళ్ళ కళ్ళల్లో చెప్పలేని ఆనందం. తనకి కూడా చాలా సంతోషంగా ఉంది. కనీసం 2 రోజులైన ఇంటి పని లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు 2 రోజులు కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. ఇక ధనకి ఫోన్ వచ్చింది సుగుణ దగ్గర నుండి. వెంటనే రమ్మని, వచ్చేటప్పుడు కట్న డబ్బులు తీసుకురమ్మని. కానీ ధన వాళ్ళని అడగలేదు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. అందుకే అడగకుండా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే, ఏంటి ఇంత లేటు, పొద్దున్నే బయలుదేరారని అన్నారు కదా, డబ్బులు తెచ్చావా, ఉత్త చేతులతో వచ్చావా అని అంది అత్త. అది కాదత్తయ్య, వాళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అడగటం ఇష్టం లేక వచ్చేశాను. పాపం చాలా కష్టాల్లో ఉన్నారత్తయ్య అని అంది. ఉంటే ఉంటారు, వాళ్ళ దరిద్రాన్ని మాకు అంటగట్టారని అంది. అందుకు ధన వాళ్లకు పని చేయడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. ఇదిగో మన బామ్మలాగా అదే షాపు ఉంటే ఎలాగోలా కట్టేవారు, కానీ షాప్ కూడా నా పెళ్లికి అమ్మేశారు. వచ్చిన పింఛన్ డబ్బులతో బతుకుతున్నారు. మందులకు కూడా డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలా డబ్బడగాలి? నన్ను వాళ్ళు ఎంతో గారాబంగా పెంచారు, కానీ వాళ్ళ కోసం నేనేమీ చేయలేకపోతున్నాను. ఉద్యోగం కూడా రావటం లేదు. వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామంటే అనంది. అంతే, ఏంటే వాళ్ళను వెనకేసుకొస్తున్నావు? అయినా అనాథ పిండం అన్నప్పుడు ఒప్పుకోకుంటే బాగుండేది. ఇప్పుడు ఎలా వేగాల్సి వస్తుందో చూడు. ఇదిగో డబ్బులు లేకుంటే నడవదు. నాకు ఈ వారం లోపు కావాలి. ఆ ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మి ఇవ్వమను డబ్బులు అని అంది. ఇల్లా అమ్మితే ఈ వయసులో వాళ్ళు ఎక్కడ ఉంటారు అత్తయ్య? షాపు అమ్మి ఇల్లు అమ్మితే ఈ వయసులో వాళ్ళు ఎక్కడికి వెళ్తారని అంది. దానికి సుగుణ, రోడ్డు మీద అడుక్కు తినమను, నేను రేపు వెళ్ళి మీ తాతయ్యని కడిగేస్తా అని రూమ్లోకి వెళ్ళిపోయింది. కిరణ్, పాపం తాతయ్య అత్తయ్యని వెళ్ళొద్దని చెప్పు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అంది. చూడు ధన, నేనేమీ చేయలేను, అమ్మ చాలా మొండిది అని అన్నాడు. మరుసటి రోజు ఉదయమే సుగుణ రామయ్య గారి ఇంటికి బయలుదేరారు. వద్దత్తయ్య, నేను వెళ్ళి అడుగుతాను, ప్లీజ్ అత్తయ్య మీరు వెళ్ళకండి అని అంటూ కాళ్ళ వేళ్ళ పడి ఏడుస్తుంది. వద్దు, మొన్న పంపిస్తే నువ్వు అడగావా అని నెట్టేసి వెళ్ళింది. ఇంటికి వెళ్ళే సమయానికి అన్నం తింటున్నారు. రామ, ఇదేనా రావటం అని ఆప్యాయంగా పిలిచారు. బాగా తింటున్నారా? మాకిచ్చే డబ్బులు ఇవ్వకుండా మీ కడుపులు మాత్రం నింపుకుంటున్నారా? మీకు తిండి ఎలా సహిస్తుంది అంది రామయ్య. సూరమ్మ ఆ మాటలు విన్నాక అన్నం పక్కన పెట్టి చేతులు కడుక్కున్నారు. చూడమ్మా, పరిస్థితి బాగోలేదు, డబ్బులు లేక తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మీ డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. ఇచ్చినట్లే ఉంది, డబ్బులు తీసుకురా అంటే అక్కడది నాటకాలు ఆడుతుంది, ఇవ్వమంటే మీరిక్కడ నాటకాలు ఆడుతున్నారు అని అంది సుగుణ. అయ్యో, తప్పకుండా ఇస్తాను తల్లి,
కొంచెం గడువు కావాలని అన్నాడు రామయ్య. వారంలోపు నాకు డబ్బులు కావాలి, లేదంటే నీ మనవరాలిని మీ ఇంటికి పంపించేస్తా, విడాకులు ఇప్పించి అంది సుగుణ. అయ్యో, ఆ పని మాత్రం చేయకు తల్లి, తను సంతోషంగా ఉండాలి. వారం రోజులంటే ఎలా అమ్మా? కనీసం 1 నెలైనా ఇవ్వండి గడువు, ఎలాగో తీసుకొస్తారని అన్నాడు రామయ్య. అవసరం లేదు, వారం అంటే వారం అంతే. ఆ ఇల్లు ఉంది కదా, అమ్మి డబ్బులు ఇవ్వండి. వారం లోపులో ఇవ్వలేదంటే ఈ సుగుణ మాటేంటో మాటే అంది. ఇల్లు అమ్మాలా? అలాగే అమ్మేస్తా. మా ధన కంటే మాకేది ఎక్కువ కాదు. ఇల్లు అమ్మేస్తాను తల్లి, దానిని జాగ్రత్తగా చూసుకోండి, అది అసలే కడుపుతో ఉంది అని అన్నాడు రామయ్య గారు. సరే వెళ్ళొస్తా అని అంది. ఒక్క విషయం, ఈ విషయం తనతో చెప్పకండి, డబ్బులు తీసుకొచ్చి నేనే ఇస్తాను, తన ముందు ఏమీ చెప్పకండి అని అన్నాడు. అలాగేలే అంది. పాపం రామయ్య, సూరమ్మ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత సుగుణ ఇంటికెళ్ళి ధన సుగుణని అడిగింది. సుగుణ ఏమీ చెప్పలేదు. రామయ్యకి ఫోన్ చేసింది. రామయ్య కూడా 1 నెల తర్వాత ఇస్తానని అంటే ఆగిందని మాత్రమే చెప్పాడు. రామయ్య ఇల్లు అమ్మటానికి చూశాడు, కానీ కూతురు సంతకం కావాలి కదా. కానీ ధనాకి తెలిస్తే అమ్మనివ్వదు, గడువు సమయం వస్తుంది. అవన్నీ ఆలోచిస్తూ రామయ్య పడుకున్నాడు. ఆలోచనలు ఎక్కువ కావడంతో గుండెపోటుతో చనిపోయాడు. ఆ విషయం తెలిసిన ధన గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక దహన కార్యక్రమాలు అయ్యాక ధనాన్ని అక్కడే ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి భామని ధన అడిగింది. భామ ఏమీ చెప్పలేదు, కానీ తనకి అర్థమైంది సుగుణ కారణంగా ఇలా జరిగిందని. ధనాకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కవల పిల్లలు పాప, బాబు. ఆ తర్వాత అత్తగారింటికి వచ్చింది. సుగుణ రోజు తిడుతూనే ఉంది, డబ్బులు ఇవ్వకుండా చనిపోయాడని. ఇప్పుడు పురుడు కూడా మా డబ్బులతోనేనని. వచ్చిన దగ్గర నుండి మా డబ్బులు పోతున్నాయి తప్ప రావడం లేదని ఆడిపోసుకుంటుంది. కానీ ధన అవన్నీ పట్టించుకోకుండా చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు మొత్తం చేసేది. ధనాకి ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఇంతలో ఫోన్, బామ్మకి ఆరోగ్యం బాగోలేదని. ధన వెళ్ళి హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకుని వచ్చింది. ఏంటి ఈవిడని ఇక్కడికి తీసుకొచ్చావు అని అంది సుగుణ. ఇక బామ్మని మనతోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య, పాపం ఈ వయసులో ఒక్కతే ఎలా ఉంటుంది, అందుకే ఇక్కడకు తీసుకువచ్చాను అంది. దానికి సుగుణ, ఏంటి నీకు తిండి పెట్టడమే దండగా అనుకుంటే ఇప్పుడు ఈ ముసలి దానికి కూడానా అని అంది. అత్తయ్య మంచిగా మాట్లాడండి, ఏంటే నోరు లెగుస్తుంది అని అంది సుగుణ. అత్తయ్య, ఇప్పుడు మీకు డబ్బులే కదా కావాలి, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను అని అంది. నువ్వు ఉద్యోగం చేస్తే ఇంటి పని ఇదిగో ఈ ముసలి వాళ్ళకి నేను వండి పెట్టాలా? అవసరం లేదు అని అంటుంది సుగుణ. అబ్బా ఏంటమ్మా, ఎప్పుడు చూసినా వదినను ఏదో అంటూనే ఉంటావు అని అంది మోక్ష. అవునమ్మా, పాపం ఉండని, తనకి మనం తప్ప ఇంకా ఎవరున్నారు అని అన్నాడు కిరణ్. అబ్బో, ఎప్పుడు నాకెదురు చెప్పని నా పిల్లలే నన్ను తప్పు పడుతున్నారు, నేను ఉండను ఈ ఇంట్లో, నేను చచ్చిపోతానని అంది. అత్తయ్య, ఇప్పుడు నేను ఇంటి పని వంట పని మొత్తం చేశాకే ఆఫీసుకి వెళ్తా, వచ్చి మళ్ళీ పని చేస్తా, ఇప్పుడు సరేనా అని అంది. అలా చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను, నువ్వు ఇంకా 10 మందిని తెచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదని అంది. ఇప్పటి నుంచి తనకి కాస్త కష్టం ఎక్కువైంది. రోజు పొద్దునే లేచి ఇంటి పని వంట పని పిల్లల్ని భామకి అందరికీ పని చేసి ఆఫీస్ పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని తను ఆఫీసు నుంచి వచ్చేదాకా పిల్లల్ని భామ చూసుకునేది. కానీ సుగుణ వంట కూడా చేసేది కాదు. ఇదంతా చూస్తున్న కిరణ్ పాపం అని అనేవాడు కాదు. అలా 4 సంవత్సరాలు గడిచాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఒక్కో రోజు ధన పడే కష్టం అంతా ఇంత కాదు. పొద్దున్నే 3 గంటలకు లేస్తుంది. ఇల్లు శుభ్రం చేసి కల్లాపి చల్లి గిన్నెలు తోముతుంది. ఏంటే ఇంకా టీ పెట్టలేదా అని అందుకు సుగుణ, ఇదిగో పెట్టాను అత్తయ్య. టీ పెడుతూ టిఫిన్ రెడీ చేస్తూ వెళ్ళి పిల్లలకు స్నానం చేపించింది.
అమ్మా ధన, టిఫిన్ అయ్యిందా? అయితే తీసుకురామ్మా అని అన్నాడు. ఇదిగో అయ్యింది మామయ్య, వస్తున్నా అని అంది. మమ్మీ డ్రెస్ వేసి వెళ్ళు అని పాప అడిగింది. ఆగవే, వచ్చి వేస్తాను. ధన, టీ ఉంటే పోస్తావా అని అంది బామ. తెస్తున్నా బామ అని అంది. ధన, నా డ్రెస్ ఎక్కడా పెట్టావు అని అన్నాడు కిరణ్. వీళ్ళకి స్నానం చేయించాను, స్కూల్ బస్సు వస్తుంది, ఇదిగో మీ డ్రెస్సు, పిల్లలకి కూడా డ్రెస్ వేయండి, వంట చేయాలని అంది. ఏంటి, ఇంకా వంట చేయలేదా? నాకు టైం అయిపోతుంది కదా అని అన్నాడు కిరణ్. ఒక 5 నిమిషాలు కర్రీ అవుతుంది, మీరు టిఫిన్ చేసేలోపు అయిపోయింది అని అంది. వదిన, నా ఎగ్జామ్ ప్యాడ్ ఎక్కడుంది అని అంది మోక్ష. అయ్యో, ఇదిగో ఇక్కడే ఉంది. అయినా నీ వస్తువులు ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదా అని మోక్ష కాస్త ఏమనుకోకుండా ఆ కర్రీ చూస్తావా అని అన్ని వేశాను. ఒక 5 నిమిషాలు అయ్యాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి నేను స్నానం చేసి రెడీ అవ్వాలి, ఆఫీస్కి టైం అవుతుంది. స్నానం చేసి వచ్చి అందరికీ లంచ్ బాక్స్ పెట్టి పిల్లలకు స్కూల్కి పంపి భర్తని ఆఫీస్కి, మోక్షని కాలేజీకి పంపించి బామలకి అన్నం పెట్టి రెడీ అయి ఆఫీస్కి వెళ్ళింది. ఏంటమ్మా రోజు లేటేనా? రోజు ఒక అర్ధగంట లేటుగా వస్తున్నావు. ఇలా అయితే కష్టం. ఏదో వర్క్ మంచిగా చేస్తావు అని వదిలేస్తున్నాను తప్ప వేరే వాళ్ళైతే పంపించేవాడిని అని అన్నాడు మేనేజర్ సార్. సార్, అలా ఆఫీస్ వాళ్ళతో మాటలు పడి ఇంటికి వెళ్ళేటప్పుడు నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్ళి అంట్లు తోమి వంట చేసి పిల్లలు, భర్త, బామలు, అత్తమామలు తిన్నాక తను తిన్న గిన్నెలు కడిగి అమ్మయ్య అని కాస్త రెస్ట్ తీసుకుందాం అని పడుకునే సమయంలో ధన అంటూ నా మీద చెయ్యి వేస్తాడు కిరణ్. చాలా అలసిపోయి ఉన్నాను, నిద్ర వస్తుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా, రేపు చూద్దాం అని అంటుంది. ఏంటి ధన, ఇప్పుడు 3 వస్తే రేపంటావు? అలా అనగానే ఇష్టం లేకుండా భర్త కోరిక తీర్చి పడుకుని మళ్ళీ పొద్దునే లేచి మళ్ళీ పని. ఇక ఓపిక నశించిపోతుంది. కిరణ్, ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, నా ఒక్కదానికే పని అంటే చాలా కష్టంగా ఉంది. ఒక పని మనిషిని పెట్టుకుందాం అని అడిగింది. సరే అని అన్నాడు కిరణ్. ధన సుగుణకు చెప్పింది. ఏం అవసరం లేదు, దానికి జీతం ఇవ్వాలని కొట్టి పారేసింది సుగుణ. ఇంట్లో ధన మాట చెల్లేదే లేదు. ఇక మోక్షకి పెళ్లి చేసి పంపించారు. మోక్ష ఇంట్లో ఇలాగే ఉంటే మోక్ష సుగుణకి చెప్పేది, అయ్యో కూతురు ఇంత కష్టపడుతుంటే అని బాధపడేది. ఒకరోజు తనకి ఇలాగే పని ఎక్కువై అలసిపోయి పడుకుంది. కిరణ్ ఎప్పటిలాగా పడక మీదకి తన శృంగార కోరిక తీర్చమని మీద పడ్డాడు. దానికి విసుగు వచ్చి నెట్టేసింది. కోపంతో ధనాన్ని కొట్టాడు. ధన అరవటం మొదలుపెట్టింది. సుగుణ కోపంతో ధన మీదకి వచ్చింది. ఇక ధన తను పడుతున్న కష్టం గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చింది. అది విన్న కిరణ్ మనసు కరిగిపోయింది. నేను తన కష్టాన్ని గుర్తించలేకుండా నా సుఖం కోసం ఆలోచించానే అని అనుకున్నాడు. సుగుణ కూడా ధన చెప్తుంటే మోక్ష గుర్తుకొచ్చింది. నన్ను క్షమించు ధన, ఎంతసేపు నా స్వార్థం, డబ్బు, పెత్తనం అని ఆలోచించాలే తప్ప నీ కష్టం గురించి పట్టించుకోలేదు. ఈరోజు అదే నా కూతురికి శాపంలా మారింది. నువ్వు చెప్తుంటే నేనెంత దారుణంగా నిన్ను చూశానో నాకు అర్థమైంది అని అంది సుగుణ. అవును ధన, నేను కూడా భర్తగా నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోలేదు. నాకేం కావాలో చెప్పాను కానీ నీకేం కావాలో అడగలేదు. నన్ను క్షమించు ధన అని అన్నాడు. చూడమ్మా, ఇక నుండి నువ్వు ఇంటి పని ఏమీ చేయకు. లేచి పిల్లల్ని రెడీ చేసి నువ్వు రెడీ అయి టిఫిన్ ఆఫీస్కి వెళ్ళు. ఇంటి పని, వంట పని నేను చూసుకుంటాను అని అంది సుగుణ. వద్దత్తయ్య, మీకెందుకు ఇబ్బంది, ఒక పని మనిషిని పెట్టుకుందాం అని అంది. లేదమ్మా, ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష. నాకు ఒంట్లో శక్తి ఉన్నంతకాలం నేనే చేస్తాను, ఎవరు ఏమీ చెప్పకండి అని అంది సుగుణ. ఒక ఆడడానికి ఆడదే శత్రు అని అంటారు. నీ జీవితంలో నేను అదే చేశాను. మీ తాతయ్య చావుకి కారణం అయ్యాను. ఆ పాపం పోవాలంటే నన్ను నేను శిక్షించుకోవాలి.
అందుకే ఇది పెద్ద శిక్ష కాదు, నాకు ఆ దేవుడు కూతురు రూపంలో ఇస్తున్నాడు. ఇక ఇప్పటి నుండి ధన కష్టం తీరింది, సంతోషంగా ఉంది ఇంట్లో. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునే ఆ కష్టం కూడా చాలా చిన్నదిగా అయి ఉంటుంది. డబ్బు కోసమే ఇంకా దేనికోసమైనా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, అది పోయేటప్పుడు మన వెంట రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.